వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో బండి మీద అమ్మే మెత్తని పకోడీలు చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మిక్సింగ్ బౌల్లో ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ మీడియం సైజుది ఒకటి తీసుకున్నాను. మీరు మెజరింగ్ కప్పుతో తీసుకున్నట్లయితే హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తరువాత పీల్ చేసి కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు సన్నగా తరిగి వేసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు 1.5 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మెజరింగ్ కప్పుతో 1 కప్పు వరకు శనగపిండి, 1/2 టీ స్పూన్ వంట సోడా, తగినంత ఉప్పును వేసుకొని ఇవి అన్నీ బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. తరువాత అదే కప్పుతో 1/4 కప్పు వాటర్ తీసుకొని ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మొత్తం వాటర్ ఒకేసారి వేయకుండా ఇలా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నాకు 1/2 కప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ పట్టాయి. 1/4 కప్పు వాటర్ వరకు వేయనవసరం లేదు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మరీ లూజ్గాను కాకుండా మరీ గట్టిగాను కాకుండా ఇలా కలుపుకోండి. అప్పుడే పకోడీలు బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, 1/4 కప్పు వాటర్ తీసుకున్నట్లయితే 1/4 కప్పు కంటే కొంచెం తక్కువగా మిగిలాయి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ పిండిని చూపిస్తున్న విధంగా పకోడీలుగా వేసుకొని లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోండి. వీటిని మరీ ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు. ఇవి కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. తీసుకొని టిష్యూ పేపర్ వేసుకున్నటువంటి ప్లేట్లోకి వేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నటువంటి ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది. ఇదే విధంగా మిగిలినటువంటి పిండిని కూడా పకోడీలు తయారు చేసుకోవాలి. ఇలా అన్ని పకోడీలు తయారు చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో 1/4 కప్పు వరకు కరివేపాకును వేసుకొని వేయించుకొని పకోడీల పైన వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. 1 కప్పు పిండికి చాలా ఎక్కువ పకోడీలు వస్తాయి. అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చాలా ఫాస్ట్గా కూడా రెడీ అవుతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా మెత్తని పకోడీలు తయారు చేసుకోండి. చాలా టేస్టీగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.